ఫ్రెండ్స్, ప్రైస్ యాక్షన్ తెలుగు ఛానల్లో అందరికీ స్వాగతం. మనం ఏదైనా ఒక స్టాక్ గురించి అనలైజ్ చేసేటప్పుడు ఫ్రెండ్స్ ఫ్యూ థింగ్స్ అనేది మనం నోట్ చేసుకోవాలి. ఫస్ట్ వచ్చేసరికి ఈ ప్యాటర్న్, ఈ స్టాక్ అనేది ఎలా ట్రేడ్ అవుతుంది అని చెప్పేసి మనం దాని మీద ఫోకస్ చేయాలి. ఇక్కడ జైడస్ లైఫ్ అనేది మనం డైలీ టైం ఫ్రేమ్లో చూసుకున్నట్టయితే మనకి ట్రిపుల్ టాప్ అనేది క్రియేట్ చేసింది 3 times, ఒకటి ఇదొకటి 3 అండ్ 4th టైం ఏంటంటే అటెంప్ట్ బ్రేక్అవుట్ చేసింది. బట్ ఫ్రెండ్స్, జనరల్గా ఏంటంటే బేస్డ్ ఆన్ ద బుక్ రీసెంట్గా ఏదైతే స్వింగ్ ఉందో ఈ స్వింగ్ లో అనేది స్టాప్ లాస్ అనేది పెడతారు. ఓకే, దాని తర్వాత ఇక్కడ ఎంట్రీ అనేది తీసుకుంటారు అండ్ మ్యాక్స్ డిస్టెన్స్ ఏదైతే ఉందో ఓకే ఈ లో నుంచి ఈ డిస్టెన్స్ అనేది ఆ టార్గెట్ అనేది ప్రొజెక్ట్ చేస్తారు బేస్డ్ ఆన్ ద బుక్. కొంచెం మనం అబ్జర్వేషన్ చేసి ఓకే ఫ్రెండ్స్, వాల్యూమ్స్ అండ్ అగైన్ ప్యాటర్న్స్ అనేది మనం చూసుకున్నట్టయితే మనకేంటంటే రీఎంట్రీస్ అనేవి దొరుకుతాయి అన్నమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం వాల్యూమ్స్ని అనలైజ్ చేస్తే చూడండి, ఇక్కడ మనకి ఒక ఏదైతే అప్ మూవ్ అనేది రావడం జరిగిందో అప్ మూవ్ వచ్చేటప్పుడు వాల్యూమ్స్ బిహేవియర్ అనేది మనకి అర్థం చేసుకోవాలి ఫ్రెండ్స్. అంటే చాలామంది మార్కెట్ రైజ్ అవుతున్నప్పుడు పార్టిసిపేట్ చేస్తున్నారు అనమాట. ఓకే, వెరాజ్ ఏంటంటే మార్కెట్ పుల్ బ్యాక్ అయింది, అక్కడ నుంచి కూడా స్ట్రాంగ్ కిందకు వచ్చింది, బట్ వాల్యూమ్స్ అనేది మళ్ళీ కనిపించట్లేదు మనకి. ఓకే ఫ్రెండ్స్, దాని తర్వాత చూడండి ఈ కేసులో మళ్ళీ రైజ్ అవుతున్నప్పుడు ఎక్కువగా వాల్యూమ్స్ అనేవి కనిపిస్తూ ఉన్నాయి. అంటే ఏంటంటే దీన్ని ఎప్పుడైతే డిప్ అవుతుందో జైడస్ లైఫ్ అనేది చాలామంది ఇన్వెస్టర్స్ వాచ్ చేస్తూ ఉన్నారు అండ్ మోర్ ఓవర్ ఏంటంటే ఇన్వెస్ట్ చేయడానికి సిద్ధంగా ఉన్నారు. ఫ్రెండ్స్, ఇక్కడ చూడండి దాని తర్వాత బ్రేక్అవుట్ అయింది. బేస్డ్ ఆన్ ద టెక్నికల్స్ ఏంటంటే మనం ఇక్కడ ఎంట్రీ తీసుకుంటాం, బట్ మనకి ప్రొజెక్టెడ్ టార్గెట్ రాలేదు. ఇన్ బిట్వీన్ ఏంటంటే మళ్ళీ పుల్ బ్యాక్ అనేది అయింది. అగైన్ ఏంటంటే స్టాప్ లాస్, ఈ రీసెంట్ స్వింగ్ కింద అయితే స్టాప్ లాస్ ఉంటుంది, స్టాప్ లాస్ అయితే హిట్ అవ్వలేదు ఆన్ ద క్లోజింగ్ బేసిస్. బట్ ఫ్రెండ్స్, మనం అబ్జర్వ్ చేస్తే ఇదే స్టాక్ని కానీ మనం వాచ్ చేస్తూ ఉంటే పేషెన్సీగా మనకి చూడండి ఒక ఫ్లాగ్ ఫార్మేషన్ కనిపిస్తుంది. పోల్ ఇది మార్కెట్ అనేది ఒక ఛానల్ లాగా క్రియేట్ అయ్యి ఛానల్ నుంచి బ్రేక్అవుట్ అనేది చేసుకొని అక్కడి నుంచి పైకి వెళ్ళటం అనేది క్లియర్గా చూస్తున్నాం. వెరాజ్ ఫ్రెండ్స్, మనకి ఎప్పుడైతే బ్రేక్అవుట్ అవుతుందో ఈ పాయింట్ దగ్గర ఏంటంటే మళ్ళీ మనం రీఎంట్రీ అనేది తీసుకోవచ్చు. ఇక్కడ వెరీ స్మాల్ స్టాప్ లాస్ అనేది క్రియేట్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. దాని తర్వాత మార్కెట్ ఎప్పుడైతే బ్రేక్అవుట్ అవుతుందో ఆ క్యాండిల్లో వాల్యూమ్ ఇది. ఓకే, రీసెంట్గా లేనంత వాల్యూమ్ అనేది ఇక్కడ ఏదైతే మనం ఫ్లాగ్ బ్రేక్అవుట్ ఉందో క్యాండిల్, ఈ క్యాండిల్ అనేది చాలామంది వాచ్ చేస్తున్నారు. చూడండి ఈ క్యాండిల్లో ఎక్కువగా వాల్యూమ్ ఉంది. దాని తర్వాత మార్కెట్ అనేది అప్ ట్రెండ్ ఉంది. అదేవిధంగా హ్యూజ్ వాల్యూమ్స్ అనేవి కూడా ఆ ట్రెండ్లో పార్టిసిపేట్ చేయటం అనేది జరిగింది ఫ్రెండ్స్. ఓకే, సో బేస్డ్ ఆన్ ద సింపుల్ థింగ్స్ ఏంటంటే మనం మార్కెట్ని ట్రేడ్ చేయొచ్చు. బట్ ఏంటంటే మనకి ఒక కన్విక్షన్ కావాలి. మనం చేసే అనాలిసిస్ని మనం ఏంటంటే ఎవ్రీడే కూడా యూటిలైజ్ అనేది చేసుకోవాలి, అంటే దాన్ని ప్రాక్టీస్ అనేది కూడా చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ ఫ్రెండ్స్, మనకి చూసుకున్నట్టయితే గ్లాండ్ ఫార్మా, ఇది వాల్యూమ్ క్లైమాక్స్ అంటారు. సో టుడే మనం అబ్జర్వ్ చేసినట్టయితే ఇక్కడ చూడండి హ్యూజ్ వాల్యూమ్స్ అనేవి పార్టిసిపేట్ చేసినాయి. వెరాజ్ ఏంటంటే మార్కెట్ అప్ డైరెక్షన్లో మూవ్ అయింది గ్లాండ్ ఫార్మా అనేది. బట్ ఒక హై నుంచి కూడా మార్కెట్ అనేది స్లోగా ఏంటంటే లోవర్ లోస్ అనేది క్రియేట్ చేసుకుంటూ వస్తుంది ఫ్రెండ్స్. ఓకే, సో ప్రస్తుతం కూడా లోవర్ లోస్ అనేది క్రియేట్ చేస్తుంది. బట్ ఫ్రెండ్స్, ఇక్కడ అబ్జర్వ్ చేయండి, మార్కెట్ డౌన్ అవుతున్నప్పుడు పెద్దగా వాల్యూమ్స్ అనేది పార్టిసిపేట్ చేయలేదు, ఫస్ట్ పాయింట్. దాని తర్వాత మనం అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే దీన్ని క్లైమాక్స్ వాల్యూమ్స్ అంటారు. వెరాజ్ మనం చూస్తున్న చార్ట్ వచ్చేసరికి వీక్లీ టైం ఫ్రేమ్లో ప్రీవియస్గా ఇక్కడ ఒక వాల్యూమ్స్ అనేది హ్యూజ్గా వచ్చినాయి. ఈ పాయింట్ దగ్గర కొంతమంది బయింగ్ అయితే చేశారు ఫ్రెండ్స్, ఎందుకంటే మార్కెట్ ఇదే బోటమేమో అని చెప్పేసి బయింగ్ చేశారు బేస్డ్ ఆన్ ద మేబీ ఇండికేటర్స్. ఫర్ ఎగ్జాంపుల్ రిలేటివ్ స్ట్రెంత్ ఇండెక్స్ కానీ స్టోకాస్టిక్స్ ఏదైనా కానీ ఇక్కడైతే బయింగ్ చేశారు. ఎలా తెలుస్తుందంటే మనకి ప్రైస్ యాక్షన్ ఫ్రెండ్స్, ఇక్కడ ఈ లో అనేది బ్రేక్ చేయలేదు. ఓకే, దాని తర్వాత మార్కెట్ కన్సోలిడేషన్ తీసుకుంది, అక్కడి నుంచి కూడా మార్కెట్ రైజ్ అవ్వడం అనేది మనం క్లియర్గా చూసాం. సో ఫ్రెండ్స్, ఎప్పుడు కూడా బిగ్ ప్లేయర్స్ అనేవాళ్ళు ఎవ్రీ డిప్లో యాడ్ చేసుకుంటూ ఉంటారు. బట్ ఏదంటే స్ట్రాంగ్లో ఎటువంటి బ్యాడ్ న్యూస్ అనేది లేదు, అంత బాగుంది. లాంగ్ టర్మ్లో దీన్ని హోల్డ్ చేయాలనుకున్నప్పుడు ఏంటంటే మనం ఈ వాల్యూమ్స్ అనేది ట్రాక్ చేయాలి. వెరాజ్ ఫ్రెండ్స్, కపుల్ ఆఫ్ వీక్స్ నుంచి హ్యూజ్ వాల్యూమ్స్ అనేది రావడం జరుగుతుంది, ప్రైస్ కూడా ఏంటంటే డిక్రీజ్ అవుతుంది. బట్ ఫ్రెండ్స్, ఇక్కడ మనం దీన్ని లోవర్ టైం ఫ్రేమ్స్లో అబ్జర్వ్ అనేది చేద్దాం. అబ్జర్వ్ చేస్తే మనకి చూడండి డైలీ టైం ఫ్రేమ్లో వస్తే మనకి ఈ పాయింట్లో బయింగ్ అయితే జరిగింది, ఎందుకంటే మార్కెట్ ఇదే బోటమేమో అని చెప్పేసి బై చేశారు. బట్ అగైన్ ఏంటంటే మార్కెట్ డంప్ చేశారు. బట్ చూడండి హ్యూజ్ వాల్యూమ్స్ అనేవి పార్టిసిపేట్ చేసినాయి, దాని తర్వాత లో వాల్యూమ్స్ అండ్ హ్యూజ్ వాల్యూమ్స్ వచ్చినాయి.
బట్ ఫ్రెండ్స్ మనకి ఇక్కడ చూసుకుంటే కొంత రిజెక్షన్ అనేది కనిపిస్తుంది. ఇది ఇమీడియట్గా మార్కెట్ ఇలా టర్న్ అయ్యి వెళ్తుందని మనం ఎక్స్పెక్ట్ చేయొద్దు. బట్ ఎవ్రీ డిప్లో కూడా ఏంటంటే దీనికి వాల్యూ ఇన్వెస్టింగ్ అనేది చేస్తూ ఉన్నారు. సో మేబీ కన్సాలిడేషన్ తీసుకోవచ్చు. ఈ లో అనేది అరౌండ్ ఏంటంటే ఫ్రెండ్స్ మనకి 1680 ఉంది. ఓకే, ఈ లో అనేది వెరీ ఇంపార్టెంట్. ఇక్కడ కన్సాలిడేషన్ తీసుకొని స్లోగా ఇంచింగ్ అప్ అయ్యే అవకాశం అయితే కనిపిస్తుంది ఫ్రెండ్స్, బేస్డ్ ఆన్ ద క్లైమాక్స్ వాల్యూమ్స్ సెల్లింగ్. వెరేజ్ ఫ్రెండ్స్ మనం అనదర్ స్టాక్ అనేది అబ్జర్వేషన్ చేసుకున్నట్టయితే నైకా ఫ్యాషన్స్ కూడా మనకి వీక్లీ టైం ఫ్రేమ్లో చూస్తే హ్యూజ్ బయింగ్ అనేది జరిగింది. దాని తర్వాత ఫ్రెండ్స్ వాల్యూమ్ ఫాలో అప్ లేదు, హెవీ వాల్యూమ్స్తో సెల్లింగ్ అనేది జరిగింది ఈ స్టాక్ చెప్పాలంటే. ఎందుకంటే మనం అబ్జర్వ్ చేసినట్టయితే ప్రైస్ కూడా ఈ హై తర్వాత ఒక్క 1 వీక్ మాత్రమే స్టేబుల్ అయింది. దాని తర్వాత ఇమీడియట్గా సెల్లింగ్ అనేది వచ్చింది, హ్యూజ్ వాల్యూమ్స్ వచ్చినాయి. దాని తర్వాత వాల్యూమ్స్ అనేది డిమినిష్ అయిపోయినాయి ఫ్రెండ్స్. ఓకే, వెరాజ్ ఏంటంటే లోలో బై చేసి వాల్యూ ఇన్వెస్టింగ్ అంటాం కదా, అంటే దాంట్లో ఉన్న వాల్యూని అబ్జర్వ్ చేసుకొని తక్కువ ప్రైస్లో కొనుక్కునే వాళ్ళకి ఏంటంటే దీంట్లో ఒక ఆపర్చునిటీ అనిపించింది. వీక్లీ టైం ఫ్రేమ్లో చూసుకున్నట్లయితే మనకి హ్యూజ్ వాల్యూమ్స్ దీంట్లో కూడా పార్టిసిపేట్ చేయడం అనేది కనిపిస్తుంది ఫ్రెండ్స్. రీసెంట్గా చూసుకున్నట్లయితే వాల్యూమ్స్ కొంత రైజ్ అవుతున్నట్టు కనిపిస్తుంది. సేమ్ చార్ట్ని ఫ్రెండ్స్ మనం డైలీ టైం ఫ్రేమ్లో చూసుకున్నట్టయితే ఇలా కనిపిస్తుంది. ఎవరేజ్ ఏంటంటే హ్యూజ్ వాల్యూమ్ అనేది ఇక్కడ డంప్ చేశారు. ఓకే, బయింగ్ సెల్లింగ్ జరిగింది. బట్ ఈ పాయింట్ దగ్గర ఏంటంటే మనకి ఎటువంటి స్ట్రాంగ్ గ్రీన్ క్యాండిల్ సపోర్ట్ అనేది లేదు ఇక్కడ. బట్ ఈ కేసులో చూసుకుంటే ఫ్రెండ్స్ చూడండి, ఇక్కడ ఒకసారి బై చేశారు, దాని తర్వాత హ్యూజ్గా వాల్యూమ్స్ అనేది రైజ్ అయినాయి, వాల్యూమ్స్తో పాటు డంపింగ్ అనేది జరిగింది. ఇక్కడ చూస్తే లాస్ట్ 4 డేస్ నుంచి ఓకే, నిన్న ఒకరోజే ఆల్మోస్ట్ 15% 20% పెరిగింది స్టాకు. ఓకే, వాల్యూ ఇన్వెస్టర్ ఏం చేశారంటే హ్యూజ్ క్వాంటిటీ అనేది ఇక్కడ బయింగ్ అనేది చేశారు. ఇక్కడ 3 డేస్ నుంచి కూడా హ్యూజ్ సెల్లింగ్ జరిగింది. మొత్తం కూడా అబ్జార్ప్షన్ అనేది కనిపిస్తుంది. అంటే లాస్ట్ ఎవరైతే 3 డేస్ నుంచి సెల్లింగ్ చేశారో వాళ్ళ యొక్క అబ్జార్ప్షన్ అనేది ఈ క్యాండిల్ ఒక్క రోజులోనే మనకి కనిపిస్తూ ఉందన్నమాట. ఓకే, సో ఇందులో మనం ఏం ఎక్స్పెక్ట్ చేయొచ్చు అంటే మెయిన్గా ఎక్కడ ప్రాబ్లం వస్తుంది అంటే ఫ్రెండ్స్ మనం బై చేసాం కదా, ఈ లో అనేది ఇమీడియట్గా వీక్గా ఉన్న స్టాక్స్ ఏంటంటే ఇమీడియట్గా యూ టర్న్ తీసుకో, కొంత కన్సోలిడేషన్ తీసుకుంటాయి, ఒక్కొక్కసారి ఈ లోన్ కూడా టచ్ చేస్తూ ఉంటాయి అన్నమాట. ఓకే, బట్ లాంగ్ పీరియడ్లో ఏంటంటే మనకి స్లోగా ఒక ప్యాటర్న్ అనేది క్రియేట్ చేసుకుని అక్కడి నుంచి కూడా రాకెట్ లాగా పైకి వెళ్ళటం అనేది జరుగుతూ ఉంటుంది. సో ఫస్ట్ టైం ఎప్పుడైనా మనకి ఇంత హ్యూజ్ బయింగ్ జరిగిందంటే మళ్ళీ ఫేడ్ అవుతుంది ఫ్రెండ్స్, గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే ఫస్ట్ టైం కాబట్టి స్టిల్ ఏంటంటే సెల్లర్స్ వెయిట్ చేస్తూ ఉంటారు మంచి ప్రైసు. ఇక్కడ ఎవరైనా బై చేసుకొని ఉన్నోళ్ళు ఇది ఒక ఆపర్చునిటీ లాగా తీసుకొని సెల్లింగ్ చేసే అవకాశం ఉంది. సో ఎనీహౌ ఏంటంటే మనకి ఒక లోవర్ లెవెల్స్లో బయింగ్ అనేది అంటే వాల్యూ ఇన్వెస్టింగ్ గురించి మాట్లాడుతున్నాను నేను. ఓకే, టెక్నికల్గా మాట్లాడట్లేదు. అంటే మనకి ఏదో బ్రేక్అవుట్ జరిగితే ఎంట్రీ తీసుకోవాలి అలాంటి మెథడ్ కాదు ఇక్కడ. బేస్డ్ ఆన్ ద వాల్యూమ్స్ అనేది మనం అబ్జర్వ్ చేస్తే నైకా ఫ్యాషన్స్లో బోటంలో బయింగ్ అనేది జరుగుతుంది. సో ఎగైన్ ఏంటంటే దీనికి మనం వాచ్ లిస్ట్లో పెట్టుకోవచ్చు. ఎవ్రీ డిప్లో కూడా ఏంటంటే మనం ఇన్వెస్ట్మెంట్ అనేది చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఫ్రెండ్స్ మనం 100 రూపీస్ అనేది ఇన్వెస్ట్ చేయాలనుకుంటే మనం దాన్ని 4 క్వాడ్రంట్స్గా డివైడ్ చేసుకొని 25 అండ్ 25 అండ్ 25 ఈ విధంగా డివైడ్ చేసుకొని 4 టైమ్స్ ఇన్వెస్ట్మెంట్, దీన్నే మనం ఏమనుకోవచ్చు అంటే సింపుల్గా సిస్టమేటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ కూడా అనుకోవచ్చు. అంటే సిప్ అనమాట. అప్పుడప్పుడు మార్కెట్ కరెక్షన్ అయినప్పుడు ఈ స్టాక్ అనేది యాడ్ చేసుకోవడం వల్ల ఏంటంటే మనకి యావరేజింగ్ ప్రైస్ అనేది తగ్గుతుంది. ఒకసారి ఇది బుల్ రన్ అనేది స్టార్ట్ అయింది అనుకోండి ఫ్రెండ్స్, మార్కెట్ అనేది అగైన్ ఏంటంటే మనకి ఆ బ్యూటిఫుల్ రిటర్న్ అనేది వచ్చే అవకాశం ఉంటుంది. సో ఫ్రెండ్స్ మనకి హ్యూజ్ వాల్యూమ్స్ అనేది దీంట్లో కనిపిస్తూ ఉన్నాయి. ఎస్పెషల్లీ గ్లాండ్ ఫార్మా అయితే క్లైమాక్స్ సెల్లింగ్ కనిపిస్తుంది. అండ్ వెరాజ్ ఏంటంటే నైకా డిప్ బై అనేది కనిపిస్తుంది. అండ్ ఎందర్ స్టాక్ వచ్చేసరికి ఫ్రెండ్స్ మనం డిస్కస్ చేసుకున్నట్టయితే అమర్ రాజా బ్యాటరీస్లో కొంత బోటమ్ బయింగ్ అయితే జరుగుతుంది, దాన్ని కూడా గమనించండి. అమర్ రాజా బ్యాటరీస్ కూడా వెరీ ఇంట్రెస్టింగ్గా ఉంది లాంగ్ టర్మ్ కోసం. అది కూడా స్లోగా 486 దగ్గర ఒక మంచి క్యాండిల్ స్టిక్ ఫార్మేషన్ కనిపించింది. అక్కడ నుంచి కూడా మార్కెట్ ఇప్పుడు 520 దగ్గర ట్రేడ్ అవుతుంది. సో సూన్ ఆర్ లేటర్ ఏంటంటే దానికి ఒక రెసిస్టెన్స్ లెవెల్ అనేది కనిపిస్తుంది ఫ్రెండ్స్. ఇది మన అమర్ రాజా బ్యాటరీస్ చార్ట్ అనేది పుల్ చేయట్లేదు. ఓకే, చూడండి, దాన్ని కూడా వాచ్ లిస్ట్లో పెట్టండి. స్లోగా ఏంటంటే ఇవన్నీ కూడా వాల్యూ ఇన్వెస్టింగ్ అనమాట, నాట్ ఆన్ 52 వీక్ హై. బట్ ఏంటంటే ఎన్ నెంబర్ ఆఫ్ స్టాక్స్ని మనం స్క్రీన్ చేస్తూ ఉన్నప్పుడు గ్లాండ్ ఫార్మా, నైకా ఫ్యాషన్స్ అండ్ అమర్ రాజా బ్యాటరీస్ అనేవి ఇంట్రెస్టింగ్గా కనిపిస్తున్నాయి. మీరు కూడా ఒకసారి వాచ్ లిస్ట్లో పెట్టండి. అండ్ మోర్ ఓవర్ ఏంటంటే ఇవన్నీ కూడా రికమెండేషన్ కాదు ఫ్రెండ్స్, ఎందుకంటే ఇవి గ్రేట్ ఇన్సైట్స్ అనమాట. చాలా బుక్స్లో మనం చదివినా లేదంటే యూట్యూబ్లో చదివినా జస్ట్ ప్యాటర్న్స్ ఇవే ఉంటాయి.
మనకి ఇంత ఇన్డెప్త్గా మనం అబ్జర్వేషన్ చేసి అవన్నీ మీతో షేర్ చేయడం వల్ల ఏంటంటే మీకు కూడా తొందరగా లెర్నింగ్ కర్వ్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. సో ఎప్పుడు కూడా ఏంటంటే మనకి కొన్ని స్టాక్స్ అనేది వాల్యూ ఇన్వెస్టింగ్ చేస్తాం. వారెన్ బఫెట్ ఏంటంటే స్టాట్స్ అనేది చూస్తారు. ఒకవేళ కంపెనీలో మంచి పొటెన్షియల్ ఉంది, స్టిల్ ఏంటంటే అండర్ వాల్యూడ్ ఉంటాయి. కొన్ని కంపెనీలు అంటే గుర్తించరు అనమాట, రికగ్నైజ్ చేయరు. అలాంటి స్టాక్స్ మీద కూడా వారెన్ బఫెట్ గారు ఇన్వెస్ట్ చేస్తూ ఉంటారు. సో దాని యొక్క మొమెంటమ్ అనేది స్టార్ట్ అయినప్పుడు ఏంటంటే హ్యూజ్గా పొటెన్షియల్ ఉంటుంది. ఎందుకంటే అందరూ కూడా డంపింగ్ చేసేటప్పుడు ఏంటంటే ఆయన ఏంటంటే వాల్యూ ఉన్న స్టాక్స్ మీద ఇన్వెస్ట్ చేస్తారు. ప్రతి స్టాక్ను కూడా బయింగ్ చేయరు. వాల్యూ ఉన్న స్టాక్ అండ్ రీజనబుల్ ప్రైస్ అనుకున్నప్పుడు మాత్రమే పిఈ రేషియో అది చూసి ఇన్వెస్ట్ చేస్తారు. దాని తర్వాత మార్కెట్కి అంతా బ్యాడ్ అంతా అయిపోయి యూటర్న్ తీసుకున్న తర్వాత దాంట్లో ఏంటంటే మంచి హ్యూజ్ అమౌంట్ ఆఫ్ రిటర్న్ అనేది రావడం జరుగుతుంది ఫ్రెండ్స్. యా, దట్స్ ఇట్ ఫర్ ద డే ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.